ప్రస్తుతం వరల్డ్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఒక పక్క అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆధిపత్యం కొనసాగించాలనుకుంటుంటే వారి ఆధిపత్యానికి గంటి కొట్టడానికి రష్యా, చైనాలే ఏకమవుతున్నాయి. ఇక తాజాగా ఒక డాక్యుమెంట్ లీక్ అయింది. అది కాస్త పాశ్చాత్య దేశాల గుండెల్లో గుబులు మొదలైంది. మరి 800 పేజీల డాక్యుమెంట్లో ఏముందో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రష్యా, చైనాలు దగ్గరవుతున్నాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడడానికి రష్యా, చైనాతో దోస్తానా చేయాల్సి వస్తోంది. అయితే ఇటీవల లీక్ అయిన ఓ డాక్యుమెంట్ను చూస్తే ఇరు దేశాల సాన్నిహిత్యం ఎంతలా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక చైనా విషయానికొస్తే తైవాన్ను ఆక్రమించుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తరచూ తైవాన్ను కవ్విస్తూ ఉంటోంది. తైవాన్ను అమెరికా అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వెలుగు చూసిన 800 పేజీల డాక్యుమెంట్లో రష్యాకు, చైనాకు మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరినట్టు సమాచారం. 2023లో ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. ఒప్పందంలో భాగంగా సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలను చైనాకు విక్రయించడానికి, దీంతో పాటు యుద్ధ విమానాలను చైనాకు చెందిన మిలిటరీ సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడానికి రష్యా అంగీకరించింది. అలాగే టెక్నాలజీని కూడా చైనాకు రష్యా బదిలీ చేస్తుంది. ఈ క్రమంలో నిపుణుల వాదనేమంటే చైనా మిలిటరీ పరంగా మరింత బలపడి తైవాన్పై దండయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తోందని హెచ్చరించాయి. అందుకే ఇరు దేశాలు ఇటీవల కాలంలో అత్యంత సన్నిహితంగా మారాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక లీక్ అయిన డాక్యుమెంట్ ప్రకారం చూస్తే రష్యా 2023లోనే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లేదా PLAకు మిలిటరీకి సంబంధించిన యుద్ధ పరికరాలను సరఫరా చేయడానికి అంగీకరించింది. వాటిలో సాయుధ వాహనాలు, యాంటీ ట్యాంకర్ గన్స్, యుద్ధ విమానాలు ఉన్నాయని బ్లాక్ మూన్ యాక్టివిట్స్ గ్రూప్ తెలిపింది. ఈ డాక్యుమెంట్లను విడుదల చేసింది కూడా దీన్ని బ్రిటిష్ కు చెందిన రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. ఇక సాయుధ వాహనాల విషయానికొస్తే వాటికి చైనీస్ కమ్యూనికేషన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సూట్లు అమర్చబడి ఉంటాయి. వాటిని ఉపయోగించడానికి చైనీస్ పారాట్రూపర్ బెటాలియన్లకు రష్యా శిక్షణ కూడా ఇస్తుంది. ఒప్పందం ప్రకారం రష్యా చైనాకు టెక్నాలజీని బదిలీ చేస్తుంది. దీంతో చైనా కూడా అలాంటి ఆయుధాలను తయారు చేసుకోగలుగుతుందని డాక్యుమెంట్లలో వివరించింది. ఒకవేళ ఒప్పందం ప్రకారం అన్ని సవ్యంగా జరిగి అమల్లోకి వస్తే చైనా గగనతలంలో తన సత్తా చాటుకోగలుగుతుంది. ఇక రష్యా విషయానికొస్తే గగనతలంతో చైనా కంటే అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకు రష్యా గగనతల పోరాటంలో మరింత బలపడుతోందని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా సాంకేతిక సహకారం వల్ల ఏదో ఒక రోజు చైనా తైవాన్ను కబలించడానికి వీలవుతుందని, ఇక తైవాన్ విషయానికే వస్తే ఆ భూభాగం తమదేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. తైవాన్ విషయానికే వస్తే ఈ చిన్న ద్వీపంలో 23 లక్షల జనాభా కలిగి ఉంది. స్వయం పాలన కొనసాగుతోంది. తైవాన్ను అమెరికా అండగా ఉంటోంది. ఇక రష్యా, చైనాకు చెందిన ప్రత్యేక దళాలకు శిక్షణ కూడా ఇస్తోంది. ఇతర దేశాల భూభాగంలోకి ఎలా చొచ్చుకుపోవాలో కూడా శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ను కబలించడానికి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే చైనాకు శిక్షణ ఇస్తోంది. చైనా విషయానికొస్తే తైవాన్తో పాటు ఫిలిప్పీన్స్, ఇతర ద్వీపాలపై దాడి చేయాలని ప్లాన్ చేస్తోందని RUSI సహచరులు ఇలెక్సాండర్ వి డానిలియుక్, జాక్ వాటింగ్ దీనిపై విశ్లేషణ చేసి డీల్కు సంబంధించి వివరాలు వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తోంది. బీజింగ్ తరచూ ఫిలిప్పీన్స్కు చెందిన నౌకలపై దాడులు చేస్తోంది. ఇక చైనా విషయానికొస్తే దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భూభాగాలన్నీ తమవేనని వాదిస్తోంది. దీంతో ఇటు ఫిలిప్పీన్స్, అటు తైవాన్లతో తరచూ ఘర్షణ పడుతోంది. అయితే ఈ డీల్ పక్కాగా పూర్తిగా అమలు అయ్యిందా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. CNN ఇటు చైనా మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ రష్యాకు చెందిన డిఫెన్స్ మినిస్ట్రీని సంప్రదించి వారి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపింది. అయితే రష్యా, చైనాకు మధ్య ఆయుధాల ఒప్పందం ఈ రోజుది కాదు, 1990ల నుంచి కొనసాగుతోంది. అయితే గత దశాబ్ద కాలం నుంచి ఇరు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడింది. ఇటు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మధ్య మైత్రీ బంధం మరింత బలపడింది.
ఈ రెండు దేశాల నాయకులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే అక్కడ వాషింగ్టన్లో కూర్చున్న ట్రంప్కు ముచ్చెమటలు పోస్తున్నాయి. చైనీస్ మిలిటరీ పరేడ్ సందర్భంగా బీజింగ్లో షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్లు ఒకరి పక్క ఒకరు నుంచి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, తమ మధ్య మైత్రీ బంధం బలపడ్డంతో అమెరికా దాని మిత్రపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మాస్కో బీజింగ్ల మధ్య సంబంధాలు మరింత బలపడ్డంతో చైనా తన లక్ష్యాన్ని సాధించడానికి పావులు కదుపుతోంది. ఈ నెల ప్రారంభంలో పుతిన్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయన్నారు పుతిన్. ఇక మాస్కో నుంచి వయా మంగోలియా ద్వారా చైనాకు సహజ వాయువు పైప్ లైన్ ను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు పుతిన్ చెప్పారు. గతంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది, తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఇక పుతిన్ విషయానికొస్తే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన యూరోప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేయడం తగ్గించాయి. రష్యా తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి చైనాపై ఎక్కువ ఆధారపడుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగించాలంటే చేతిలో డబ్బు కావాలి. రష్యాపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ఇటు చైనా అటు ఇండియాకు చమురు విక్రయించి డబ్బు సంపాదించుకుంటోంది. ఆ డబ్బుతో పుతిన్ ఉక్రెయిన్లో అమాయకులను చంపుతున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఇండియాను కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఇండియాపై పగబట్టి 50% టారిఫ్ను పెంచి ఇండియాపై తన కక్షను తీర్చుకుంటున్నాడు ట్రంప్. ఇక మాస్కో బీజింగ్లు ఇటీవల సంవత్సరాల్లో ఉమ్మడి సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. జపాన్తో పాటు అలాస్కా సముద్ర తీరంలో వైమానిక సముద్ర గస్తీ నిర్వహించాయి. కాగా గత నెలలో ఇరు దేశాలు కలిసి పసిఫిక్ మహాసముద్రంలో మొట్టమొదటిసారి జాయింట్ సబ్మెరైన్ పెట్రోలింగ్ ను నిర్వహించాయని చైనా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. చైనా రష్యాలు కలిసి 2024 నుంచి ఉమ్మడిగా 14 మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాయి. 2003 నుంచి రెండు దేశాలు కలిసి ఉమ్మడిగా డ్రిల్లింగ్స్ మొదలుపెట్టాయని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్ వెల్లడించింది. ఈ డ్రిల్లింగ్ ద్వారా లబ్ధి పొందింది మాత్రం చైనా అని చెబుతున్నారు నిపుణులు. ఇక రష్యా విషయానికే వస్తే వైమానిక బెటాలియన్లో అందవేసిన చెయ్యి, మంచి పోరాట పటిమ అనుభవం ఉంటే చైనాకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యా వైమానిక దాడులతో కీవ్ను వణికిస్తోంది. ఇక చైనా తైవాన్ను ఆక్రమించుకోవాలంటే సముద్ర మార్గాన పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేయడం శ్రమతో కూడిన పని. అందుకే విమానాల ద్వారా చాకచక్యంగా అక్కడికి ఆయుధాలను, మందుగుండు సామాగ్రి తరలించి తైవాన్ను కబలించడం తేలిక అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా మిలిటరీకి రష్యా మాస్కోతో పాటు బీజింగ్లో శిక్షణ ఇస్తుంది. అలాగే రష్యాకు చెందిన ఇన్స్ట్రక్టర్ చైనాకు చెందిన మిలిటరీకి యుద్ధ విమానాల శిక్షణను చైనాలో ఇస్తుంది. శిక్షణలో భాగంగా చైనా సైనికులకు యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైర్ కంట్రోల్ తదితర అంశాలకు సంబంధించి శిక్షణ ఇస్తుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇక త్వరలోనే తైవాన్పై దాడికి చైనా సిద్ధమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. మరి ట్రంప్ దీనికి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.